ఉక్రెయిన్తో కొనసాగుతున్న యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్లో మరిన్ని ప్రాంతాలను ఆక్రమించుకోవడం ద్వారా రష్యా ముందుకు సాగుతుందని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. డొనెట్స్కీ, ఖెర్సన్, జపోర్జియా ప్రాంతాలను రష్యాలో కలుపుకుంటామని పుతిన్ వెల్లడించారు. ప్రాంతాలన్నింటినీ దశల వారీగా స్వాధీనం చేసుకుంటామని పుతిన్ పేర్కొన్నారు. తూర్పు ఉక్రెయిన్లోని డొనెట్స్కీ ప్రాంతంలోని డిబ్రోవా గ్రామాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించింది. డొనెట్స్కీలోని స్లోవియన్స్కీలో రష్యా జరిపిన షెల్లింగ్లో ఒకరు మరణించగా మరో 5 మంది గాయపడ్డారు. జపోరియాజీలో కూడా రష్యా జరిపిన దాడిలో ఒకరు మరణించారు. ఈ ఏడాది ఉక్రెయిన్లో 6,460 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని రష్యా స్వాధీనం చేసుకున్నట్లు జనరల్ వాలరీ గెరాసిమోవిచ్ తెలిపారు. ఇందులో 334 గ్రామాలు కూడా ఉన్నాయన్నారు. ఫ్లోరిడాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య జరిగిన చర్చల విఫలమైన కొద్దిసేపటికి పుతిన్ సైనిక యూనిఫామ్లో కమాండర్ల సమావేశానికి హాజరయ్యారు.